నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. రైతు బంధు పథకానికి చాలా కండిషన్స్ పెట్టడమే కాకుండా రైతు బంధు పథకానికి గతంలో వచ్చిన అందరూ కూడా బ్రేక్. ఇక మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే కానీ రైతు బంధు పథకం అమలు కాదట. దీనికి సంబంధించిన సబ్ కమిటీ భేటీ అయింది. సబ్ కమిటీ చైర్మన్గా ఎవరైతే బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబులు ఉన్నారు, అందరూ కూడా భేటీ జరిగింది. అయితే ఒక ఏకాభిప్రాయానికి వచ్చిరట. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే, రైతు భరోసా పథకానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. గతంలో మాదిరిగా రైతు బంధు పథకం ఎవరెవరికైతే వచ్చిందో వారికి మళ్ళీ వర్తించదిగా అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకోవడం కాకుండా కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఫుల్ కండిషన్స్ కూడా పెట్టింది. ఈ కండిషన్స్కి లోబడి ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పథకం వస్తుంది. చూద్దాం మరి ఆ పథకానికి సంబంధించి ఎవరు అర్హత ఉంటుంది, ఏంది ఏం కథ అనేది ఒకసారి మనం వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా రైతు బంధుకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా తొలివెల్లో హెడ్లైన్స్ కనుక చూస్తే 5 ఎకరాలకే రైతు భరోసా, 4 ముసాయిదాలు సిద్ధం, సాగు భూములకే ఇచ్చేందుకు ప్లాన్. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ కూడా ఈరోజు స్పెషల్ సెషన్ కింద అసెంబ్లీని ఒకరోజు స్టార్ట్ చేస్తారు కాబట్టి మరి ఈ సెషన్లో రైతు భరోసాకు సంబంధించిన అంశం మీద సబ్ కమిటీ భేటీ తర్వాత ఒక కొలికి వచ్చారు కాబట్టి ఆ నిర్ణయం పైన రోజు రైతు భరోసాకు సంబంధించిన అంశం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఇక తప్పంత అల్లు అర్జున్దే 4-5 తేదీలో థియేటర్ను వారికే ఇచ్చేసాం. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఎంగేజ్ చేసుకుంది. సంధ్య థియేటర్ యాజమాన్యం వారికి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు వివరణ. ఇక రోజుకు 8 రేపులు, రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్. ఏడాదిలో 2945 అత్యాచారాల కేసులు. 2024లో మొత్తం 2,34,158 కేసులు నమోదు. 1,942 డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 142.95 కోట్ల డ్రగ్స్ సీజ్. అమ్మా, ఇక పక్కనే పని చేయలేక చస్తున్నారు. కాకిల వరుస ఆత్మహత్యలు. మొన్న ఒకరు, నిన్న ఇద్దరు, నేడు ఇద్దరు. పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం. పర్సనల్ ఫ్యామిలీ సమస్యలే కారణం. ఇక సంక్రాంతికి 5,000 స్పెషల్ బస్సులు. ఇవి తెలుగులో హెడ్లైన్స్. ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో నింగిలో ఆలింగనం, రోదసిలో డాకింగ్కు భారత తొలి ప్రయత్నం. నేడు కక్షలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలు. స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం అడుగులు. ఇక రన్వే వైపు మృత్యుఘోష. సుమారుగా 2 రోజుల్లో 2 ఘటనలు. ఒకరోజు 2 ఘటనలు, ఒకటి సౌత్ కొరియాలో, మళ్ళీ ఇంకోటి కెనడాలో 2 ఘటనలు ప్లేన్ క్రాష్ సంబంధించినవి. తర్వాత రంగారెడ్డి కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక న్యాయపాలన తెలుగులోనే సాగాలి, ఆర్గ్యుమెంట్స్ అట్ ది సేమ్ టైం డిసిషన్ అనేది తెలుగులో రావాలని చెప్పి హైకోర్టు లేకుంటే వివిధ కోర్టులో విశ్రాంత రిటైర్డ్ జస్టిస్లు చెప్పిన మాట. ఇక రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతాం, త్వరలోనే విధి విధానాలు విడుదల చేస్తాం. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి. ఇక పక్కనే విజయనయ్యే కావాలి, విజయనయ్యనే వాడాలి, పాత ఒప్పందాలు రద్దు, ఆలయ ఈవోలకి దేవాదాయ శాఖ ఆదేశం. ఇక ప్రతి ఆలయంలో, తెలంగాణ ప్రతి ఆలయంలో కూడా విజయనయ్యని వాడే ఇక్కడ లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నిర్ణయించిందట. తర్వాత చదరంగంలో రారాని, ప్రపంచ చదరంగంలో భారత ఆధిపత్యం. కోనేరు హంపి రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. తర్వాత ఆన్లైన్ మోసంతో ఒకరు, అవమాన భయంతో మరొకరు, 2 హెడ్ కానిస్టేబుల్ల ఆత్మహత్య. గంటకు 450 కిలోమీటర్ల వేగం అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనా. తెలుగు సినిమా స్థాయి పెంచిన అక్కినేని. ఇక రక్తపోటు, నిద్రలోటు, మెదడుకు చేటు. ఆస్ట్రేలియాలో విశ్వవిద్యాలయం పరిశోధన వెల్లడి. గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన. ఎవరైతే రాత్రి పగలు ఈ ఫోన్లు చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ, లేకపోతే రాత్రి ఏదో పెద్ద ఒరిగిపోయినట్టుగా రాత్రి అంతా పడుకోకుండా ఈ సినిమాలు చూసుకుంటూ, ఈ క్రైమ్ సినిమాలు చూస్తారో మీకు నిద్ర తక్కువ అయితే ఆఖరికి వస్తే ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతున్నదట. ఏమంటారు, బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నాయంట. అనేక రకాల రోగాలకు దారితీసే అవకాశం ఉన్నదట. ఇది ఎక్కడ మనం కాదు, ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఒకటి వెల్లడించింది. వెంటనే గుర్తించి తగినట్టుగా వైద్యం తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పాటిగా. ఇక పక్కన అనిశ్చితిలో నిశ్చింతకు. ఈ ప్రపంచాన్ని నియంత్రించడం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా మారడం మాత్రం మన చేతిలోనే పని. ఒక ప్రత్యేక ఆర్టికల్ హైలైట్గా ఉంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గంటకు 450 కిలోమీటర్ల వేగం. అంటే తిరుపతికి పోవాలంటే ఎంతసేపు పడుతుంది? 4 గంటలు పడుతుందా? 40 నిమిషాలు ఆ స్పీడ్తో పోతే. ఓకే, ఇంత ఇక్కడ నుంచి ఒక 900 కిలోమీటర్లు ఉంటుందా?
ఉండదా అంటే మా అయితే గంటన్నర. చైనాలో ఫస్ట్ టైం వచ్చిందట సరికొత్త బుల్లెట్ ట్రైన్ పరీక్షించిన చైనా CR-450గా పేరు. గంటకి 450 కిలోమీటర్లట. ఇగో ఇది చైనా వాళ్ళు లేకపోతే రష్యా ఇక్కడేమో ఇటువంటివి చేస్తున్నారు. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు తయారు చేస్తారు. మనోళ్ళు గంటకు 450 రీల్స్ చూస్తున్నారు. మన భారతదేశంలోనో ఎప్పుడు చూసినా ఇట్లా రీల్స్ చూసుకుంటూ గంటకు 450 రీల్స్ చూస్తుంటే పక్క దేశం వాళ్ళేమో 450 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి ట్రైన్స్ తయారు చేస్తున్నారు. ఇక తరం మారునున్నది. భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే. ఇక పక్కనే రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టి తర్వాత రైతు భరోసా ఎవరికి సాగు చేసి మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా? ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి? సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. కొండలు గుట్టలు రాళ్లు రప్పలుంటే ఇవ్వద్దు. కటాఫ్కు ఏ ప్రాతిపాదిక నిర్ణయిద్దాం? బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, మరికొన్నిసార్లు సమావేశం కావాలని నిర్ణయం. సమగ్ర అధ్యయనం తర్వాతే కేబినెట్కు సిఫార్సు. ఇక బెనిఫిట్ లేదా పుష్ప ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పిందంటున్న సినీ వర్గాలు. ఇక ప్రపంచ ఛాంపియన్గా మన హంపి అంటూ ఒక వార్త. తర్వాత రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ వర్సిటీ 200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు. కన్హా శాంతివనం అద్భుత ప్రపంచం. పర్యావరణానికి మీ సేవలు అమోఘం. నిర్వాహకుడు కమలేష్తో రేవంత్ వర్సిటీకి స్థలం ఇస్తామన్న కమలేష్. ఓకే, ఆయనకు సంబంధించిన స్థలం 200 ఎకరాల స్థలం ఇస్తే ఎయిమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ స్థలం కోసం నిన్న డైరెక్ట్గా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిండు. ఇక ప్రతి కమతానికి భూదార్. కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు. తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం. మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు. ఇక డ్రగ్స్ క్రయ విక్రయాలకు భయపడాల్సిందే. మత్తుమందు దొరకని రాష్ట్రంగా తెలంగాణ. 9.87% పెరిగిన క్రైమ్ రికవర్లీ అద్భుతం. పక్కా వ్యూహంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట. సొత్తును వెనుకు తేవడంలో రాష్ట్రం టాప్. ఫోన్ ట్యాప్ కేసులో ఇంటర్పోల్ సాయం. సంధ్యా థియేటర్పై విచారణ సాగుతోంది. వార్షిక నివేదిక విడుదలతో డీజీపీ జితేందర్. ఇక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. కోల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉరి. టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడి వేధింపులతోనే. ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. 25 లక్షల నష్టం. కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నం. ఇక టాలీవుడ్ పై అక్కినేని చెరగని ముద్ర అంటూ మన్ కీ బాత్ లో మాట్లాడిన మోదీ. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడు. 43 మంది దుర్మరణం. ఇక అండర్ వాటర్ డ్రోన్లు 2700 కెమెరాలు. 50,000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత. ప్రతి ఠాణాలోనూ సైబర్ హెల్ప్ డెస్క్. మహాకుంభమేళాకు భారీగా ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్లో 7,500 కోట్ల వ్యయం. వెలుగు విషయానికి వస్తే వెలుగులో సంబురంగా కొమరవెల్లి మల్లన్న లగ్గం. ప్రభుత్వం తరఫున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అర్చకులు. ఇక వేడుకలను వీక్షించిన 30,000 మంది భక్తులు. హాజరైన పలువురు ప్రముఖులు. మల్లన్న నామస్మరణంతో మారుమోగిన ఆలయం. ఇక గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం. 179 మంది మృతి. సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం. ఇక పక్కనే జనవరి 3 నుంచి నుమాయిష్. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వచ్చే 3వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 84వ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈసారి నుమాయిష్ లో 2,000 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. కిందనే దేశంలో మగాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువ. దేశంలో మగవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని NCRBI రిపోర్ట్ వెల్లడించింది. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు. ప్రత్యేక వెబ్సైట్లలో యాప్ తెచ్చేయొచ్చని ప్రభుత్వం. చూడండి ఇక్కడ మళ్ళీ దరఖాస్తుకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇస్తామా ఏమనేది కొంత కంక్లూడ్ చేస్తే అయిపోవడానికి మళ్ళీ అప్లికేషన్ చేసుకోమంటున్నారు. మరి ఇదేం రోజు పడుతుందో. ఇక ప్రత్యేక వెబ్సైట్ యాప్ తెచ్చేయొచ్చని ప్రభుత్వం. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. ఇక మహిళలపై నేరాలు పెరిగినాయి. నిరుడితో పోలిస్తే 4.78% ఎక్కువగా నమోదైనాయి. ఇక పోలీసులకు ఏమైంది? వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం. బాధితులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళే బలవన్మరణం. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనూ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. గతేడాదిలో ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రాక్టికల్ సిస్టమ్ ఏటా 20 మార్కులు ఉండడంతో ప్రయారిటీ. స్టూడెంట్లో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం సక్సెస్ అట. ఇక రాష్ట్రంలో తగ్గుతున్న అడవి. 2 నెలల్లో 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిన విస్తీర్ణం. ఇక జనవరిలో విడుదల. వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్టు బయటికి. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ నోటిఫికేషన్ అన్నీ అప్పుడే. సంక్రాంతి ముహూర్తంగా ఇవన్నింటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దిశ విషయానికి వస్తే నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం. తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు. ఇక తెలుగు సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్లిన ఏఎన్ఆర్.
ఏఎన్ఆర్ గురించి ప్రస్తావిస్తూ మన్ కీ బాత్లో మోదీ, కేసీఆర్ది భయపెట్టే బ్లడ్. మొన్న మనం మాట్లాడుకున్న ఎవరు మనతో పాటుగా తొలివెలుగులో తాడూరు శ్రీనివాస్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుకొచ్చిండు. జగిత్యాల టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోంది, ముఖ్యంగా కవిత పావులు గరుపుతోంది జగిత్యాల కోసం అని చెప్పి. నిన్న జగిత్యాల్లో తనను అట్టహాసంగా అంగరంగ వైభవంగా స్వాగత సత్కారాలతో ఏంది బ్యాండ్ మేళాలతో ఆహ్వానించి అక్కడికి పోయి ఏమంటదామే, నేను భయపడే బ్లడ్ కాదు మాది, భయపెట్టే బ్లడ్ అట. అవును, మీరు భయపెట్టడం వల్ల తెలంగాణ ప్రజలు భయపడిపోయి మీరు వస్తే మళ్ళీ ఇంకా భయపెడతారు. తెలంగాణ ప్రజలనే కాదు, మీరు మహారాష్ట్ర ప్రజల్ని భయపెట్టడానికి పోయిర్రు, రాజస్థాన్కి పోయిరు, భయపడడానికి ఇంకో చోటుకు పోయిరు. కాబట్టి మీ భయపెట్టేటువంటి నాయకులు మాకొద్దు, మమ్మల్ని కాపాడుకునే వాళ్ళు కావాలని చెప్పి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి కాపాడుకునే నాయకులకు పట్టం కల్టీరు కావచ్చు బహుశా. యాసంగికి రైతు భరోసా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చి తీరుతాం. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధం రంగాలకు 72,659 కోట్లు. రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రోగ్రాం డిప్యూటీ సీఎం బట్టి సెక్రటరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. సర్కార్ వద్ద డబ్బులు నిల్, చేసిన పనులకే చెల్లింపులు కరవు, కొత్త వాటికి ఎలా కేటాయిస్తారు. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టు అన్నట్టుగా, దరఖాస్తు దండం పెట్టన్నట్టుగా కాంగ్రెస్ తీరు. కంటోన్మెంట్లోని సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాన ఎంపీ ఈటెల రాజేందర్. ఇక ఏసీబీనా ఈడీనా, కేటీఆర్ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. నిజంగా ఈ టైటిల్ బాగుంది. నువ్వా నేనా, ముందుకు ఎవరు అరెస్ట్ చేద్దాం కేటీఆర్, అరెస్ట్ మాత్రం కామన్, నువ్వా నేను అన్నట్టుగా ఏసీబీ ఈడీ పోటీ పడుతున్నాయి. ఇక హై రైజ్ ఎంత సేఫ్, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అదుపు చేయడం ఎలా? 54 మీటర్ల మేరకే అందుబాటులో క్రెయిన్లు, 18 అంతస్తుల వరకు మాత్రమే వెళ్ళగలిగే ఛాన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల భారీ భవంతులు, ఒక్కో భవనంలో 20 నుంచి 50 అంతస్తులు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు నో కండిషన్స్. ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్ట్లు ఏర్పాటుపై అనుమానాలు, రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటూ నిపుణుల సూచనలు. ఇక ర్యాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్గా కోనేరు హంపి. ఆ తర్వాత ప్రభాకర్ అరెస్ట్ ఎప్పుడో చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దానికి సంబంధించి ఏంటిది, ప్రభాకర్ రావు ఇంకా రకరకాలుగా ఏడాది పాలనకు సంబంధించిన అంశంపై డీజీపీ జితేందర్ చెప్పుకోవచ్చాడు. కానీ ఇక్కడ మీరు గమనించిరా, ఈ లోగో మారింది. తెలంగాణ పోలీస్ సంబంధించి లోగో మారింది. ఏంది, గతంలో తెలంగాణ స్టేట్ అని ఉండేది, పక్కన తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండేది. ఇప్పుడు కేవలం తెలంగాణ అనే సంబంధించిన అంశం మాత్రమే ఉంది. తెలంగాణ అనేది మారిన తర్వాత ఇక్కడ కలర్ సంబంధించి కూడా కొంత గతంలో ఉన్నదానికి ఇప్పటికి కొంత కలర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో లోగో మారింది. దీనికి సంబంధించి తెలుగు ప్రస్తావన ఎక్కడ లేదని చెప్పి కొంతమంది ఇంకా రకరకాలుగా విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, ప్రశంసించే వాళ్ళు ప్రశంసిస్తారు, కామన్గా జరిగే విషయమే. అయితే లోగోలో తెలంగాణ టీజీ అనేది ఏదైతే మనం మాట్లాడుకుంటామో ఆ టీజీకి సంబంధించే ఉంది. టీఎస్ ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ స్టేట్ని కాస్త తెలంగాణగా మార్చేసారు. ఇక హెల్త్ వర్సెస్ ఆర్ఎండ్బి, టీజీఎంఎస్ ఐడీసీకి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి కాంట్రాక్ట్. బీఆర్ఎస్ సాయంలో ఆర్ఎండ్బి ఇంపార్టెన్స్ ఇష్టారీతిన కట్టారని వైద్యారోగ్య శాఖ ఫిర్యాదు. రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ల అసంతృప్తి. సెక్రటేరియట్లో హాట్ టాపిక్గా 2 శాఖల మధ్య ఫైట్. ఇక పోలీస్ శాఖలో ఆగని ఆత్మహత్యలు. కొల్చారం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ సూసైడ్. తర్వాత గిరిజన తండాల్లో వైద్య సేవలు. కుమరం భీం స్వస్థ్య సేవాయాత్ర పేరుతో నేషనల్ మెడికోస్ ఆధ్వర్యంలో డ్రైవ్. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే, కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా. ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకే. తండ్రి విచక్షణ మేరకు పిల్లలకు వాటాల పంపకం. అదే జరిగితే 20 లక్షల మందికి మొండి చేయి. పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయానికి యోచన. ఇంకా అక్కడ ఏమిట్లకే మొదలు కాలేదు, మొత్తం వీళ్ళు పోయి కూర్చున్నారు. పక్క పోయింటే చూసి రాసినట్టు రాసుకొచ్చి నేను ఇవన్నీ ఈయన పక్క పోయింటే కూర్చుండి బట్టి విక్రమార్కతను శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర వీళ్ళతో మాట్లాడి అధికారి ఈయన సలహా సూచన ఇచ్చి వీళ్ళే మాట్లాడి రాయించినట్టుగా రాసుకొస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కావాలని ప్రజల్లో ఒక భయభ్రాంతాలకు గురి చేసి ఒక అనిశ్చితిని క్రియేట్ చేయడం కోసం మాత్రమే. డెఫినెట్గా వాస్తవాల రూపంలో చెప్పాలి, కానీ వాస్తవాలని పూర్తిగా ఇంకేదో చూసి వచ్చినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు అనిశ్చితి క్రియేట్ అవుతుంది. ఇది పబ్లిక్ సంబంధించిన మ్యాటర్. మీరు అనొచ్చు కొన్ని సందర్భాల్లో మీరు కూడా చెప్తారు కదా, ఏంటి రాజకీయ నాయకులకు సంబంధించి మాకున్న మా సోర్స్ మేము రివీల్ చేయడం, మాకున్న సోర్స్ ప్రకారంగా మేము అక్కడ జరిగిన విషయాలు వెల్లడిస్తున్నాం. అది కూడా ఒక సస్పెన్స్తో మేము నిర్ధారిస్తాం వాటిని. కానీ పబ్లిక్ సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఎంత ఆందోళన చెందుతారు ప్రజలు కూడా. ఇక 3 గంటలకో రేప్, 5 గంటలకో కిడ్నాప్, 7 గంటలకో హత్య. రాష్ట్రంలో సగటున నమోదవుతున్న నేరాలు ఇవి. 3 గంటలకో రేప్, 5 గంటలకో కిడ్నాప్ అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక తర్వాత ఆడపిల్లలకు భద్రతనివ్వని సర్కారిది. బాలికలపై లైంగిక దాడులు సిగ్గుచేటు. నేరాల్లో 82% మహిళలపై అఘాయిత్యాలు. మీరే చెప్పాలి, ఇక సిగ్గానిపియాలి కొంచెం ఈ మాటలు చెప్పనీకి. మీ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు కూడా గతంలో ఒక దగ్గర అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు
డబ్బులు డిమాండ్ చేస్తే చెల్లించలేక రామాయపేట దగ్గర ఒక తల్లి కొడుకు బలవన్మరణానికి పాల్పడి వాళ్ళే పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు. మీ పార్టీ నేతలు మీ మంత్రుల యొక్క చేష్టలు చాలలేక పోలీస్ స్టేషన్ ముందు ఖమ్మంలో ఒక వ్యక్తి బిఎంఎస్ సంబంధించిన వ్యక్తి పురుల మందాగా ఆత్మహత్య చేసినట్టుగా మీరే చెప్పాలి. దీనికి సంబంధించి మీ దాంట్లో బాగా ధైర్యంగా ఉండేవాళ్ళ అసంటి బుద్ధులకు పాల్పడ్డదే మీరు కదా. పాపం ఒకసారి ఎక్కడ ఉందో ఆమె, కానీ ఈ మధ్య కొంచెం యాక్టివ్గా తగ్గింది. శ్రీరెడ్డిని అడిగితే చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ కథ ఏందనేది. ఎవరు నటి శ్రీరెడ్డి ఉంది కదా, శ్రీరెడ్డిని దొరకబట్టి అడిగితే ఆమె చెప్తుంది ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంగతి ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా చేస్తారు, ఏంది ఏం కథ, ఎటువంటి రకాలకు ఇబ్బంది పెట్టేది, ఆడవాళ్ళంటే ఎటువంటి అనాలోచితంగా వీళ్ళు ప్రవర్తించేది, ఇవన్నీ కూడా. కేసీఆర్ ముందు చూపుతోనే RRR, బీఆర్ఎస్ హయాంలోనే ఉత్తర భాగానికి అనుమతులు. ఇక ఫార్మా గోబ్యాక్, నినదించిన గ్రామ రైతులు ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ర్యాలీ. కాస్తు కాలం మళ్లీ కష్టకాలం. యాచారం కందుకూరు మండలంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేసి తమ ప్రాంతాలని కలుష్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేసి నిరసనకు దిగిన రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద గ్రామ రైతులు. నాడు కరోనా నేడు కాంగ్రెస్, రాష్ట్ర చరిత్రలో రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, మంటల్లో ప్రయాణికుల సజీవ దహనం, 179 మంది దుర్మరణం. ఇక ఇవి హైలైట్స్ గా ఉన్నాయి. ఒకసారి మీ కమ్యూనిటీలో పోల్ కూడా ఉంది. ఏంది రైతు భరోసా ఎంత ఇస్తే బాగుంటుంది, రైతు భరోసాకు సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుందని ఆలోచన మీకున్నది. రైతు భరోసాకి ఎంత లిమిట్ పెడితే బాగుంటుంది అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా దానికి సంబంధించి ఒక నిర్మాణ దశలో ఉన్నది. ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు ఇవ్వాలి, 5 ఎకరాల, 7 ఎకరాల, 10 ఎకరాల, ఎట్లా ఉంటే బాగుంటుంది? మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.